ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతం కథలు అధ్యాయం 3. దక్షుడి చిన్న కూతురు సతీదేవి ఆమెను వివాహం చేసుకుంటే శివుణ్ణే చేసుకుంటానని పట్టుబడుతుంది. దక్షుడు అందుకు అంగీకరించడు. కానీ ఆమె తండ్రితో విభేదించి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. కానీ దక్షుడు మాత్రము శివుణ్ణి ద్వేషించేవాడు. శరీరమంతా బూడిద పూసుకొని శ్మశానాల వెంట తిరిగేవాడని దూషించేవాడు. అప్పటినుంచి ఆయన తన కూతురికి అల్లుడికి కూడా దూరమయ్యాడు. బ్రహ్మ తన కూతురైన సంధ్యాదేవిపైన మరులు కొనడాన్ని శివుడు అసహించుకున్నాడు. బ్రహ్మ ఎలాగైనా పరమేశ్వరుడు కూడా ప్రేమ సముద్రంలో మునిగేటట్టు చేయాలని పట్టుదల పూనాడు. విష్ణువు ఉపదేశించినట్లుగా బ్రహ్మశక్తిని ప్రసన్నం చేసుకున్నాడు. శక్తి ప్రత్యక్షమై తాను దక్షపుత్రికగా జన్మించి శివుడిని పరిణయమాడతానని పలికింది. శివుడిని సతీదేవి పెళ్లి చేసుకోవటానికి దీనిని కారణంగా చెప్తారు. మునులు చేస్తున్న సత్రయాగానికి దక్షుడు వెళ్ళాడు. ప్రజాపతి కాబట్టి అందరూ నిలుచొని ఆయనకి స్వాగతం పలికి మర్యాదలు చేశారు. దక్షుడు బ్రహ్మకు అభివాదం చేసి తన ఆసనం మీద కూర్చుని, చూశారా, పిల్లనిచ్చిన మామ అనే గౌరవం కూడా లేకుండా శివుడు నన్ను ఎంత అవమానించాడో అని శివుణ్ణి నిందిస్తూ మాట్లాడతాడు. ఆయనకు ఆవిర్భాగం ఇవ్వద్దు అంటారు. అప్పుడు మునులు, నీకు పరమేశ్వరుడు గౌరవం ఇవ్వటం ఏంటి, ఆయన ఈ జగత్తును నడిపించేవాడు అని దక్షుడిని తలా ఒక మాట అన్నారు. అవమానం సహించలేని దక్షుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ శివుణ్ణి నానా మాటలు అంటాడు. దాంతో నంది కోపంతో దక్షుడి వంశాన్ని శపించాడు. భూతనాథుడిని ఆరాధించేవారందరూ జుటాజాలంతో ఎముకల మాలలతో బుడిద పూసుకొని తిరుగుతూ ముడులు అపరిశుభ్రంగా జీవిస్తారు అని బృహమహర్షి శపించాడు. ఇలా శాప ప్రతిశాపాలు జరిగాయి. దక్షుడు ఎలాగైనా శివుడు లేకుండా యాగం చేయాలి అని యాగాన్ని మొదలుపెట్టాడు. అహంకారంతో విర్రవేగిన దక్షుడు తాను జరుగుతున్న యాగానికి అల్లుడైన ఈశ్వరుడిని ఆహ్వానించలేదు. తండ్రి చేస్తున్న యజ్ఞం సంగతి తెలుసుకున్న సతీదేవి, నా పుట్టిల్లే కదా అని ఆహ్వానం లేకపోయినా తప్పేం లేదు, వెళ్ళొచ్చు, అక్కడే అందరూ అక్కలు చుట్టాలు వస్తారు, వెళ్ళాలని ఉంది, ఒక్కసారి వెళ్ళవద్దామని స్వామిని అడుగుతుంది. పిలవని పేరంటానికి వెడితే అవమానాలు నిందలు ఎదురైతాయని శివుడు వద్దంటాడు. అయినా కూడా పార్వతీదేవి నాకు వెళ్ళాలని ఉంది, నేను వెళ్ళి మనల్ని ఎందుకు పిలవలేదు అని అడిగి అందరినీ చూసి వస్తాను అంటుంది. శివుడు సరే అని నందిని ప్రమదగణాలను ఇచ్చి పంపిస్తాడు. యాగశాలకు చేరుకున్న ద్రాక్షాయణిని తల్లితో సహా ఎవరూ పలకరించలేదు. అయినా ఈశ్వరుడి సతీమణి దక్షుడి కుమార్తె ద్రాక్షాయణి తండ్రి చేసిన తప్పును తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది. శక్తి స్వరూపిణి అయిన ద్రాక్షాయణి చేసిన నీతిబోధలు దక్షుడికి రుచించలేదు. దాంతో దాక్షాయిని విరక్తి చెంది దక్షుడి అహంకారాన్ని అణచటానికి యాగం జరగకూడదని హోమాగ్నిలో దూకింది. దాక్షాయిని అగ్నికి ఆహుతైపోయింది. ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. దక్షుడు చేయబోయిన యాగాన్ని నాశనం చేశాడు. ద్రాక్షాయిని యొక్క కళేబరాన్ని భుజంపై వేసుకొని రుద్రతాండవం ఆడాడు. అఖిలాండము దద్దరిల్లింది. భీతి చెందిన దేవతలు పరంధాముని సహాయం కొరకు ఆశ్రయించారు. ఈశ్వరుని క్రోధాన్ని తగ్గించి మామూలు స్థితికి తీసుకురమ్మని వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రాయుధము ఈశ్వరుని భుజంపై నిర్జీవంగా ఉన్న దాక్షాయణి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. దానితో ఈశ్వరుడు తిరిగి మామూలు స్థితికి చేరుకొని తప్పిదాన్ని తెలుసుకున్నాడు. ఉమామహేశ్వరి శరీరంలోని అవయవాలు ఎక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశంలో శక్తిపీఠాలన్నీ విలసిల్లాయి. యజ్ఞము అసంపూర్తిగా ఉండకూడదు కాబట్టి దక్షుడికి మేకతలను అతికించి ప్రాణం పోసి యజ్ఞం పూర్తి చేశారు. శ్రీమద్ భాగవత కథలు 4వ అధ్యాయం సంపూర్ణము.